స్నానం అంటే చాలు పిల్లలు భయపడతారు, కానీ మా పిల్లనేమో స్నానం అంటే చాలా రెడీగా ఉంటుంది. అది ఎంత మార్నింగ్ అయినా సరే. ఇక పండుగ కాబట్టి ఈరోజు ఇంకా ఫాస్ట్గా స్నానం చేయాలనుకుంటుందో ఏందో అది. ఇంకా పండుగ అనగానే కట్టెల పొయ్యి ముట్టేయాల్సిందే కదా. కానీ ఈ రోజుల్లో పండుగకే కాదు, డైలీగిన దానిపైనే వంట చేసుకునే పరిస్థితి వచ్చేలా ఉంది. ఇక ఉగాది పండుగ కాబట్టి గుమ్మానికైతే మామిడి తోరణాలు కట్టేసిర్రు మా వాళ్ళు. అవును, పండుగ పండుగ అంటున్నాను కానీ చెప్పట్లేదు. అసలు విషయము ఏంటంటే అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజైతే ఉగాది పచ్చడి చేసుకోవాలి కదా, అందుకే అత్తయ్య ఉగాది పచ్చడి చేస్తుంది. నన్ను చేయమన్నది కానీ నాకు చేయడం రాదు అని చెప్పి నేనేమో చేయలేదు. అందుకే అత్తయ్య చేసేస్తుంది. నాకైతే పోలేలు చేయడము వచ్చేసింది, నేర్చుకున్నాను. కాబట్టి ఈ సంవత్సరము పోలేలు అయితే నేనే చేద్దాము అని చెప్పి దేవునికి నైవేద్యానికి నేనే పోలేలు చేసిన. ఇంకా నా పోలేలు అయ్యేలోపు అత్తయ్య అయితే మిగతా పనులు కంప్లీట్ చేసేసుకుంది. అయిన తర్వాత అత్తయ్య నైవేద్యం అయితే పెట్టేసింది. ఇక ఇంకేముంది, నైవేద్యం పెట్టేసింది కదా, తిందాము, తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాము అని అనుకున్నాము. ఈవినింగ్ బోనాలు కాబట్టి. కానీ బోనాల దగ్గర బండ్లు తిరుగుతాయి కాబట్టి ఇక్కడ బండిని అయితే రెడీ చేస్తున్నారు. ఇక ఇక్కడ కొంచెం పెయింట్ అయితే వాళ్ళు వేసేసిర్రు. ఇంకా దానిపైన డిజైన్స్ మమ్మల్ని వేయమని అడిగిరు. ఇక అడిగినప్పుడు వేయకపోతే ఏం బాగుంటుంది, వేద్దాము అని స్టార్ట్ చేసినాము. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుందిలే అని అనుకున్నాం, కానీ ఎండలో 2 hours ఉండాల్సి వచ్చింది. ఇంకా నేనేమో ఈ ఇయరే బోనం ఎత్తుకోవడం ఫస్ట్ టైము. ఇంకా బోనం ఎత్తుకుందాంలే అని అనుకున్నా, కానీ ఈసారేమో ఇలా ఎండలో ఉండే వరకు నీరసం వచ్చేసింది. ఇంకా బోనం ఏమి ఎత్తుకుంటా అని అనిపించింది. కానీ ఎత్తుకుంటానులే, తప్పదు, ఎత్తుకోవాలనుకున్నప్పుడు ఎత్తుకోవాలి అంతే. ఇక మా ఎడ్ల బండి అయితే ఇదిగో ఫైనల్గా ఇలా రెడీ అయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.